డియర్ పేరెంట్స్, మీ పిల్లలు ఎంసెట్ రాసి ఇంజనీరింగ్లో ఏ కోర్స్ తీసుకోవాలని ఆలోచిస్తున్నారా? ప్రతి ఒక్క పేరెంట్, ప్రతి ఒక్క స్టూడెంట్ కూడా కంప్యూటర్ సైన్స్ తీసుకోవాలనే కోరికతోనే ఉన్నారు. అవును, కంప్యూటర్ సైన్స్ తీసుకోండి. కానీ కంప్యూటర్ సైన్స్తో పాటు సిఎస్సితో పాటు భవిష్యత్తును టార్గెట్ చేస్తూ ఉన్నటువంటి లేదా భవిష్యత్తులో గొప్పైనటువంటి ఉద్యోగాలు సంపాదించేటువంటి ఒక 4 కోర్సులు ఉన్నాయి. వాటి గురించి చెప్తాను. 1 సెకండ్ చెప్పడానికి ముందు నా వీడియో చూస్తున్న మీ అందరికీ కూడా తెలియజేయనిది, నా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేయండి. చాలామంది మిత్రులు చూసి వదిలేస్తున్నారు. మేము కష్టపడి అంటే మీకు సమాచారాన్ని అందించడానికి చేస్తున్న క్రమంలో మీరు నా ఛానల్ను లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ కూడా చేయడానికి ప్రయత్నం చేయండి. సరే, ఓకే, పాయింట్కి వద్దాం. ఇప్పుడున్నటువంటి పరిస్థితులలో ఈ కంప్యూటర్ సైన్స్తో పాటు ప్రధానంగా 4 కోర్సులు డామినేట్ చేస్తున్నవి. అదొకటి డేటా సైన్స్, మెషిన్ లెర్నింగ్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, సైబర్ సెక్యూరిటీ. ఈరోజు మీకు మెషిన్ లెర్నింగ్ గురించి తెలియజేస్తాను. మెషిన్ లెర్నింగ్ అంటే ఏమిటి అసలు? మెషిన్ అంటే రోబో, ఒక రకమైన యంత్రము, యాంత్రీకరణ చేయబడిన యంత్రము. అది కనుక రోబోగా మనం చూసినట్టయితే సైబోర్గ్స్ అని, సెమీ హ్యూమనైడ్ రోబోస్ అని, హ్యూమనైడ్ రోబోస్ అని, మెషన్స్ అని, ఇవన్నీ కూడా ఈ రోబోస్ అన్నీ కూడా మెషన్సే. మీరు చూస్తే మీరు రోబోట్ సినిమా కానీ టర్మినేటరు, ఐరోబో, రియల్ స్టీల్, ట్రాన్స్ఫార్మర్, ఏలియన్, ఎక్స్ మెషిన్, రోబోక్యాప్, వాలీ లాంటి సినిమాలు మీరు చూసి ఉండొచ్చు. అందులో మీకు రోబోట్స్ కనిపిస్తుంటాయి. ఆ రోబోట్స్ అన్నీ కూడా మెషన్సే. వాట్ ఇస్ ద మెషిన్ లెర్నింగ్? అసలు మనం మెషిన్ లెర్నింగ్ గురించి చెప్పుకుంటున్నాం. మెషిన్ లెర్నింగ్ అంటే అది ఏ విధంగా యాటిట్యూడ్ను అప్రోచ్ చేస్తుందో చూడాలి. ఏ బ్రాంచ్ ఆఫ్ ఆల్ AI and computer science that focus on the using the data and algorithms of enable the AI to imitable any the humans. Is a branch of the artificial intelligence and computer science that focus on the using data and algorithms to enable AI to imitate why the human learn, గ్రాడ్యువల్లీ ఇంప్రూవింగ్ ద అక్యురసీ. మెషిన్ లెర్నింగ్ లాంగ్వేజ్ ఏముంటుంది చూసినట్టయితే బైనరీ కోడ్ 1 and 0 ద్వారానే చేరుతుంది. ఇట్ ఇస్ సంథింగ్. మనం చూసినట్టయితే ఈ మెషిన్ లెర్నింగ్ మరి దేనికోసం పనిచేస్తుంది, వేటిని ఏ విధంగా పనిచేయాల్సి వస్తుంది, ఇవి వేటికి అవసరం అవుతుంది అంటే ఈ మెషిన్ లెర్నింగ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ను ఉపయోగించుకొని మనం అనేక రకాలైనటువంటి కార్యక్రమాలు చేయడానికి ఉపయోగపడుతుంది. అవి వేటిలో ఉపయోగం? కంప్యూటర్స్ నిర్వహణలో, గృహ నిర్వహణలో, రియల్ ఎస్టేట్లో. అంటే రియల్ ఎస్టేట్ మీన్ దట్ ఈస్ అ డిఫరెంట్. గృహ అవసరాలు, ఈ గృహ అవసరాలతో పాటు అగ్రికల్చర్, ఆర్కిటెక్చర్, హార్టికల్చర్, డైరీస్, ఫుడ్ ప్రాసెసింగ్లో కూడా అది ఉంటుంది. అదేవిధంగా ఆర్మీ, అంతరిక్షం, వైమానిక రంగం అండ్ డ్రోన్స్ అండ్ అదర్వైజెస్, ఆటోమొబైల్స్, డ్రైవర్లెస్ కార్స్ అండ్ వెహికల్స్. అదేవిధంగా మెడికల్ ఫీల్డ్స్ అంటే మెడికల్ టెస్టింగ్స్, ఆపరేషన్స్ అండ్ సైక్రోటిక్ ఎవాల్యుయేషన్స్, హెవీ ఇండస్ట్రీస్, కెమికల్స్, మెటలర్జికల్ ఇండస్ట్రీస్, స్పోర్ట్స్, అథ్లెటిక్స్ అండ్ గేమ్స్. అదేవిధంగా రీసెర్చ్, different fields research, maintenance, protection,
ఇవన్నీ కూడా ఒక భాగంగా వస్తాయి. అదేవిధంగా కామర్స్, ఎడ్యుకేషన్, సివిల్ ఇంజనీరింగ్, ట్రాన్స్పోర్ట్, ఇలా ప్రతి రంగంలో మెషిన్ లెర్నింగ్ అనేది ఉపయోగపడుతుంది. ఈ రంగాల్లో ఉద్యోగాల నిడివి రేపొద్దున పెరగబోతుంది, భవిష్యత్తులో పెరగబోతుంది. కనుక ఎవరైతే మెషిన్ లెర్నింగ్ నేర్చుకుంటారో ఆ మెషిన్ లెర్నింగ్కు అనుబంధంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ నేర్చుకుంటారో వాటితో పాటు పైథాన్, రోబోటిక్స్ అండ్ ఎథికల్ హ్యాకింగ్ నేర్చుకోవాల్సి ఉంటుంది. దాంతోపాటుగా C++తో పాటు .NET, జావా, ఒరాకిల్ లాంటి MS-DOS ప్రోగ్రామ్స్తో కనుక నేర్చుకొని వీటన్నిటి ఆధారంగా కనుక మనం ముందుకెళ్ళినట్టయితే తప్పకుండా మెషిన్ లెర్నింగ్ చేసిన వాళ్ళకి గొప్ప ఉద్యోగాలు ఇవ్వడానికి, అంటే మంచి ఉద్యోగాలు ఇవ్వడానికి కంపెనీస్ రెడీగా ఉన్నాయి. అందుకని పేరెంట్స్, నాకు CSE రాలేదు, మా అబ్బాయికి CSE రాలేదు అనుకున్నప్పుడు మెషిన్ లెర్నింగ్ CSMని ఎంచుకోండి. కొన్ని కాలేజీలు AI/ML కూడా కోర్సులుగా ఇస్తున్నవి. CSM కాకపోతే AI/ML కూడా, AI/Mను కూడా మీరు టార్గెట్ చేసి తీసుకున్నట్టయితే ఖచ్చితంగా మీ అమ్మాయి కావచ్చు, మీ అబ్బాయి కావచ్చు, ఖచ్చితంగా భవిష్యత్తులో ఈ సంవత్సరమో వచ్చే సంవత్సరమో తీసుకుంటే ఆ తర్వాత 4 years తర్వాత వాళ్ళు తప్పకుండా ఒక మంచి ఉద్యోగంలో చేరడానికి అవకాశం ఉంది. అందుకని ఏ పేరెంట్ కూడా CSE రాలేదని నిరుత్సాహపడకండి. CSE రాకపోతే CSM కానీ AI/ML కానీ మీరు తీసుకోవాల్సిందిగా నేను మీకు రెఫర్ చేస్తున్నాను. ఎందుకంటే ఇప్పుడున్న పరిస్థితులలో అందరూ కూడా CSE కావాలని కోరుకోవడం సాధ్యం కాదు. అందుకని 18 కాలేజీల్లో, తెలంగాణలో 18 కాలేజీల్లో AI/M ఉంది. అదేవిధంగా 101 కాలేజీల్లో CSM ఉంది. స్పెషల్గా గర్ల్స్ కోసము 13 కాలేజీలలో CSM ఉంది. అదే AI/M ఒక కాలేజీలో గర్ల్స్కి ఉంది. మీరు వాటిని మీ ఇష్టానుసారంగా మీ పిల్లలకి వీటి మీద కాన్ఫిడెన్స్ ఇచ్చేట్టుగా వచ్చేసేసి CSM కానీ AI/M కానీ తీసుకున్నట్టయితే మీ పిల్లలకు గొప్ప భవిష్యత్తు ఉంటుందని తెలియజేస్తున్నాను. మీకు నా ఛానల్ నచ్చినట్టయితే మీరు ఇతరులకి సజెస్ట్ చేయండి. నా ఛానల్ను మొదటిసారి చూసినట్టయితే తప్పకుండా షేర్ చేయండి, లైక్ చేయండి. డియర్ ఫ్రెండ్స్, డియర్ పేరెంట్స్, మీ పిల్లలు ఎంసెట్ రాసి ఇంజనీరింగ్లో ఏ కోర్స్ తీసుకోవాలని ఆలోచిస్తున్నారా? ప్రతి ఒక్క పేరెంట్, ప్రతి ఒక్క స్టూడెంట్ కూడా కంప్యూటర్ సైన్స్ తీసుకోవాలనే కోరికతోనే ఉన్నారు. అవును, కంప్యూటర్ సైన్స్ తీసుకోండి. కానీ కంప్యూటర్ సైన్స్తో పాటు CSEతో పాటు భవిష్యత్తును టార్గెట్ చేస్తూ ఉన్నటువంటి లేదా భవిష్యత్తులో గొప్పైనటువంటి ఉద్యోగాలు సంపాదించేటువంటి ఒక 4 కోర్సులు ఉన్నాయి. వాటి గురించి చెప్తాను. 1 second చెప్పడానికి ముందు నా వీడియో చూస్తున్న మీ అందరికీ కూడా తెలియజేయనిది, నా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేయండి. చాలామంది మిత్రులు చూసి వదిలేస్తున్నారు. మేము కష్టపడి అంటే మీకు సమాచారం అందించడానికి చేస్తున్న క్రమంలో మీరు నా ఛానల్ను లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ కూడా చేయడానికి ప్రయత్నించండి. సరే, ఓకే.